అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రకటించారు. ఏలూరులో 22A భూముల పరిష్కారానికి భూముల పరిష్కార వేదిక ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో 90% భూ సమస్యలు పరిష్కారమయ్యాయని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు మాత్రం కూటమిపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, వైసీపీ చేసింది కోటి సంతకాల సేకరణ కాదని, అవి బూటకపు సంతకాలంటున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనితో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. దశాబ్దాల తరబడి కూడా పెండింగ్ లో ఉన్నటువంటి 22A భూముల పరిష్కారానికి ఈ రోజు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏలూరులో జరుగుతున్న ఈ పరిష్కార వేదిక కార్యక్రమంలో కూడా చింతమనేని ప్రభాకర్ దెందులూరు ఎమ్మెల్యే పాల్గొన్నారు. సరే సార్, చాలా మంది రైతులు అలాగే ప్రజలు కూడా వస్తున్నారు. ఏ విధంగా జరుగుతుంది ఈ కార్యక్రమం? అద్భుతంగా జరుగుతుంది. ఎలాంటి కార్యక్రమం ఇన్ని వందల కుటుంబాలకు సంబంధించినటువంటి భూమికి సంబంధించి, ఇళ్లకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి అన్ని దరఖాస్తుల్ని పూర్తి స్థాయిలో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పరిశీలించి తగిన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ రోజే కొన్ని వందల మందికి సాయంత్రం కల్లా కాగితాలు క్లియర్ చేసి ఇస్తామని చెప్పి కూడా మేము ప్రామిస్ చేసాం. 4 గంటలకే మా చేతుల మీదే పంపిణీ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. గత ప్రభుత్వంలో కూడా అనేక సర్వేల పేరిట ఏదైతే ఎల్పీ నెంబర్లు మారిపోయి అలాగే సర్వేలో ఉన్నటువంటి రిజిస్టర్లు మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ రైతులందరూ కూడా కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వారికి ఎప్పటిలోగా ఈ పరిష్కారం? 30 రోజుల్లోపు మొత్తం అందరూ పరిష్కారం చేస్తాం. ఎంతమంది ఏ విధంగా పరిష్కారం చేసామో కూడా మీడియా మిత్రులకు కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందజేస్తామని చెప్పి తెలియజేస్తాం. సార్, ప్రధానంగా సంక్రాంతి రాబోతుంది. సంక్రాంతి ముందు నిజంగా రైతులకు ఒక వరంగా ఈ పరిష్కార వేదిక కూడా జరగబోతుంది. వేడుకలు సంక్రాంతి దాకా పట్టదు. 100కి 100 రూపాయలు సంక్రాంతి లోపే ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి హ్యాపీగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం. ఆళ్ళ భూములు, ఆళ్ళ స్థలాలు, ఆళ్ళ ఇళ్ళు, అలా కాగితాలే కదా మేము ఇవ్వాల్సింది, తప్పనిసరిగా ఇప్పిస్తాం. దెందులూరు నియోజకవర్గంలో పరిస్థితులు కనుక చూసుకుంటే అటు మాజీ ఎమ్మెల్యే కూడా కొన్ని విమర్శలు చేస్తున్నారు. అంటే విమర్శలు పక్కన పెట్టి అభివృద్ధికి ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అవన్నీ విమర్శలన్నీ పనికిమాలిన విమర్శలు, పగట వేషగాడి విమర్శలు. వాటిని మేము పట్టించుకోవాల్సిన అవసరం. కోటి సంతకాలు అనేది ఎవడు పెట్టలేళ్ళకి వీళ్ళకి పెట్టుకుని కోటి సంతకాలు అన్నాడు. ఎక్కడ పెట్టాడు చెప్పు? ఎక్కడ కోటి సంతకాలు? 10 ఇళ్ళు తిరిగి పెట్టించాడా? 1000 మంది ఒకసారి పోగొట్టి సంతకం పెట్టడం చూసాము మనం. ఇవన్నీ బోగస్ సంతకాలు, ఇవన్నీ బోగస్ సంతకాలు. బోగస్ నాయకులు, బోగస్ కార్యకర్తలు పెట్టుకుంటారు. ఎవరు పెట్టుకుంటారా? నువ్వు నేను పెట్టుకుంటావా? అదే చూస్తున్నాం కదా, ఈరోజు అటు దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా అటు విపక్ష ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అటు చేస్తున్నటువంటి కూడా విమర్శలు, కోటి సంతకాలన్నీ కూడా బోగస్ సంతకాలంటూ విమర్శిస్తూ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ 22A భూముల పరిష్కారం కోసం ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. త్వరితగతిన ఈ సమస్యలను కూడా పరిష్కరిస్తామంటూ కూడా దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.